ఏం చెప్తారన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అంత పూర్తిగా బాగలేదన్న. దరిద్రం అనేది వెంబడిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాక మాకు బ్యాంకులలో పైసలు ఉన్నాయి, జేబులలో పైసలు ఉన్నాయి, రైతు బంధు వచ్చింది, అన్ని పథకాలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అన్ని ఈ రోజే అయిపోతాయి అంటుండు. అన్ని ఇలా పడ్డాయి, టకా టకా పడ్డది, టకా టకా పడ్డాయి అంటుండు. అది పడతాయి, టకీ టకీ పడుతున్నాయి. అంటే టకీ టక్ లేదు, ఏం లేదు. 12 గంటల రాత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పైసలు పడేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు టైం పెట్టుకున్న అందులో పైసలు వస్తలేవు, రావు, ఆశపడకూడదు. ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పకూడదు మేము వేస్తామని కూడా ఎందుకు చెప్పాలి, ఆడ లేనిది ఊకనే చెప్పకూడదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, 24 గంటలు చల్లగా వండుకుంటాం మేము. ఎందుకు మళ్ళా కేసీఆర్ ని గుర్తు చేసుకుంటా ఉన్నారు? ఇంకా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అదే కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్నాయి ఏమీ లేవు. మాకు 1-2 అంటే రైతు బంధు, అది రుణాలు మాఫైనాయి అవి కొందరికి. కాకపోతే ఈ రైతు బంధు అనేది మాకు వచ్చినప్పుడు ఏంది అంటే 6 నెలలకోసారి వచ్చేది. వ్యవసాయానికి ఇతర ఆపదలకు ఖర్చులకు వచ్చేది. అవి బంద్ అయినాక ప్రతి ఒక్క రైతు కోరిక ఏంది అంటే రాకపాయ అనకమే. నువ్వు 100 మంది రైతులను నువ్వు చూడండి, రైతు బంధు వస్తలేదు అంటే ఇంక రాదు, ఇంక వాడు వేయడు. అది ఇట్లా కొన్ని కార్యక్రమాలతోటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకూలంగా వ్యవహారాలు ఉన్నాయి. ఈయన వచ్చినాక లేవు. రైతులకు 100కి 100 మంది రైతులే ఉంటారు కదా సార్. ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేయాలంటే రైతు బంధు కావాలి, వ్యవసాయం చేయాలంటే రైతు బంధు కావాలి. అది ఒక ఊరికే ఇస్తారు. జిల్లా ఒక తాలూకాల, బాబు నీకు తెలియదు, ఒక తాలూకాల ఒక్క ఊరికి ఇస్తుండ్రు. అది ఇచ్చి ఇంక అందరికి కోపం వస్తున్నది అంతే. మిగతా వాళ్ళకు వచ్చే అంటే ఏది రాకపాయే అనేది ఉండదు. కాకపోతే ఏ ఊరికి ఇవ్వకుండా ఇచ్చేటప్పుడు అందరికి ఇవ్వాలి, లేకపోతే ఊకోవాలి. ఇక ఇది బదనామయ్యి మళ్ళీ వచ్చే అన్నట్టు పాయి అన్నట్టు వీడు వెయ్యర్రా ఊకేనే అంటారా, ఇది మాస్ జనాలల్లా ఒక మాట గలీజ్గా వస్తుంది. అట్లాంటిది కాకుండా ఉంటేనే వేయాలి, లేకపోతే ఊకోవాలి. ఏ ప్రభుత్వానికి రాలేదు. 2 కారణాలు. హైదరాబాద్లలో ఇండ్లు కూలగొట్టడం మొదటి కారణం, రైతు బంధు ఇవ్వకపోవడం ఇక్కడ 2వ కారణం. ఈ 2 కారణాలతోటి 2 కారణాలు చెప్పారు. ఇల్లు కూలగొట్టడానికి కారణం మూసీ సుందరీకరణ చెప్తా ఉన్నారు. రైతు బంధు పైలట్ ప్రాజెక్ట్ కింద వేసుకుంటూ పోతా ఉన్నామని అంటారు. అది చాలా కష్టం సార్, వేయలేరు. ఇది వచ్చే ఈ 6 నెలలు అయిపోయే వరకు ఇంకో 6 నెలలు వస్తుంది, ఇంకో 6 నెలలు అయిపోయే వరకు ఇంకో 6 నెలలు వస్తుంది. అట్లా వేయలేరు. వేస్తేనేమో మొత్తం వేయాలి, లేకపోతే ఊకోవాలి. 2 పంటలు బాకున్నాడు. గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని వేస్తుర్రు, మళ్ళా వేయర్రో వీడు అనేది ఒక ప్రజలల్లా టాకు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వేస్తుండు, ఇంకా వేయడీన అనేది ఓట్ల కోసమే. రేపు స్థానిక సంస్థల ఉన్నప్పుడు దాంట్లో ఎలక్షన్ల కోసం వేస్తుండు అనేది ఒక టాక్. అట్లా కూడా ఇంకా దప్పున పడతలేవు. పడక 1 ఎకరాలకు 2 ఎకరాలకు వేసి ఇంకా పూర్తిగా మొత్తానికి వేస్తలేడు. మొత్తానికి వేస్తే పడతాయి అనేది ఒక టాక్. ఒక ఊరోకి వేసే వరకు అందరికి గావులు పడ్డాయంట ఇదో జోలి వేరే విధంగా వస్తుంది. వేస్తేనేమో వేయాలి, లేకపోతే ఊకోవాలి. ఇబ్బంది పెట్టొద్దు. వేసేస్ అంటేనే ప్రజల చెడ్డ పేరు ఇంకెక్కువ వస్తుంది. వేయడు అనేది డిసైడ్ అయిపోయింది. మళ్ళీ వాడిని లేపు కూర్చున్న పెట్టినట్టు అవుతుంది. నిద్రపోయిన చెద్దరు కప్పుకొని నిద్రపోయిన లేపు కూర్చున్న పెడతారు. ఏ సర్వ్ అనే వరకు ఊకేవాడు బ్యాగ్ లేచి సెల్ చూసుకుంటుండు. టకా లేదు, టకీ లేదు. అన్న వ్యతిరేకత చాలా ఉందన్న. ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. నువ్వు ఎక్కడ చూడు వ్యతిరేకత ఉంది. కేసీఆర్ కు అనుకూలం ఉంది, రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉంది.